కూటమి ఎందుకు కట్టినట్టు? టీడీపీ బీజేపీ జనసేన ఎందుకు కలిసినట్టు? గెలవడం కోసమే కదా. పావు వంతు నియోజకవర్గాలు అసంతృప్త సెగలతో రగిలిపోతుంటే, అసమ్మతులంతా రెబల్స్ గా మారిపోతుంటే, ప్రచారానికి బదులు రోడ్ల మీదకు వస్తుంటే ఇక కూటమి పెట్టి ప్రయోజనం ఏంటి? పార్టీలన్నాక ఇవన్నీ సహజమే అనుకోవచ్చు. మరి ఆ అసంతృప్తుల్ని చల్లార్చేవారేరి? కూటమిలో కుంపట్లు ఇలా రగులుతూనే ఉండాలా? ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారో, ఎందరు గుండెలు బాదుకున్నారో. పెట్రోల్ మంటలైనా తక్కువేమో అన్న బాధ వారిది. టికెట్ రాలేదని నేతలు, తమ నేతకు టికెట్ ఇవ్వలేదని కార్యకర్తలు, ఇలా ఎంతమంది ఎంత ఆవేదన పడ్డారో, ఎంతటి మనోవేదనకు లోనయ్యారో. ఎంతైనా జెండా మోసిన వాళ్లు కదా, కాయలు కాసేలా జెండా కర్రను మోశారు కదా. కేసులు పెట్టినా ఎదుర్కొని, ప్రత్యర్థుల దాడులను తట్టుకొని రొమ్ము విరిచి పోరాటాలు చేశారు కదా. ఆ కోపం, ఆ కసి, ఆ ఆక్రందన ఉంటాయి. మరి అధినాయకత్వానికేముంది? తాము అనుకున్నది జరిగిందా లేదా అది చాలు వాళ్లకి. మిగతాదంతా నాన్ సెన్స్ ఏమో వాళ్లకి. ఆ పోతిన మహేష్ ను చూడండి, ఎడతెగని పోరాటం చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణే అన్నారుగా, కంగారు పడకండి, కష్టపడిన వాళ్లకే టికెట్ అని. మరి పోతిన మహేష్ కష్టపడలేదా? అధికార పార్టీపై పోరాడలేదా? ప్రజల్లో ఉంటూ పార్టీని నిలబెట్టలేదా? ఇవేమీ చెయ్యని వారికి మాత్రం టికెట్టా? గ్లాసు పగిలిన కొద్దీ పదునెక్కుతుంది. నిజమే, ఒక్కో కార్యకర్త గుండె పగిలే కొద్దీ పదునెక్కుతోంది. పోరాడితే పోయేదేముందిలే అనే తరహాలో. ఇక టీడీపీలో నల్లమిల్లి కుటుంబం మొత్తం నడివీధిన నిలబడింది. కాదు, వీధిన పడేలా చేశారు. నియోజకవర్గంలో ఇన్నేళ్లు పార్టీని కాపాడుకుంటూ వస్తే త్యాగం పేరుతో మరో పార్టీకి ఇస్తారా అనే ఆక్రోశం వారిది. చీపుపల్లి టికెట్ ఇస్తారు కదా అని అమెరికా కూడా తిరిగి వెళ్లకుండా కష్టపడ్డారు కిమిడి నాగార్జున. కానీ సీటు మాత్రం కళా వెంకట్రావుకిచ్చారు. ఎంత పోరాడినా చివరికి కిమిడికి కన్నీరే మిగిలింది. మరో ఎన్ఆర్ఐ గొంపా కృష్ణది కూడా ఇదే ఆవేదన. శృంగవరపుకోట టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు. బట్ కోళ్ల లలితకిచ్చారు. అన్నీ వదిలేసి పార్టీ కోసం కష్టపడితే దక్కే ఫలితం ఇదా అనేది ఆయన ఆక్రోశం. కోర్ బీజేపీ లీడర్లను పక్కన పెట్టడమా? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారిని కాదని నిన్నగాక మొన్న పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి కట్టబెట్టడమా? ఏంటి పనులు? సగటు బీజేపీ కార్యకర్త ఆవేదన ఇది. జమ్మలమడుగులో ఆదినారాయణకు టికెట్ ఇచ్చారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, మదన్ కు మాత్రం టికెట్ దక్కలేదు. పైగా జమ్మలమడుగు తనకే కావాలని టీడీపీ నేత భూపేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. పైగా ఈ ఇద్దరు బాబాయ్ అబ్బాయిలే. ఇవన్నీ వినపడవా అధినాయకులకు? కార్యకర్తల కన్నీళ్లు కనిపించవా అధిష్టానాలకు? ఏముందిలే, మహా అయితే 4 రోజులు గొడవ చేస్తారు, 5వ రోజు వాళ్లే సర్దుకుపోతారు. ఎన్ని చూడట్లేదు ఇలాంటివి. బహుశా ఇదే ఫీలింగ్ లో ఉన్నారేమో కూటమి పెద్దలు. నిజంగా అలా ఊరుకునే వారిలాగానే కనిపిస్తున్నారా ఈ నేతలు? ఏమో, కొన్ని కారణాలతో నిశ్శబ్దంగా ఉంటారేమో. కానీ వాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉంటారనే విషయం మాత్రం మరిచిపోతున్నారు. పాతపట్నం టికెట్ మామిడి గోవిందరావుకి ఇచ్చారు. కానీ టికెట్ ఆశించిన కలమట వెంకటరమణ ఊరుకుంటారా? పోరాడి పోరాడి అలిసిపోయా అని పోతిన మహేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి నాయకుడు పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేయగలరా? రేపొద్దున పవన్ కళ్యాణ్ మాటే వేదంగా భావించగలరా? బీజేపీ అంటే సిద్ధాంతాలతో కట్టుబడిన పార్టీ అంటుంటారు. సిద్ధాంతాలను ఫాలో అయిన వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని నమ్మి కష్టపడుతున్నారు. మరి మున్ముందు ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతారా నేతలు? నిన్న మొన్నటి దాకా పార్టీలో లేని వాళ్లకు, సీట్ల ప్రకటనకు ఒకరోజు ముందు వచ్చిన వారికి కండువాలు కప్పి టికెట్లిస్తుంటే సిద్ధాంతాలతో పనే ఉంది అని అనుకోరా? బద్వేల్లో రోషన్నకు టికెట్ ఇచ్చారు. ఆయన ఎవరు?
టికెట్ ఇవ్వడానికి వారం ముందు వరకు టీడీపీలో ఉన్న వ్యక్తి కాదా? మరి కాషాయ జెండను మోసిన వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంకో విచిత్రం కూడా జరుగుతోంది. ధర్మవరంలో నిక్కార్సైన బీజేపీ నేత సత్యకుమార్కే టికెట్ ఇచ్చారు. కానీ అదే పార్టీకి చెందిన వరదాపురం సూరి ఆందోళన చేస్తున్నారు. కానీ ఈ గొడవను సద్దుమణిగేలా బీజేపీ అధినాయకత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని లోలోన మదన పడుతున్నారు. టీడీపీలో గెలిచిందే 23 మంది, అందులో మిగిలింది అటూ ఇటుగా 18 మంది. అయినా ఈ 5 ఏళ్లు పసుపు జెండా కనిపించిందంటే కారణం ఎవరు? కార్యకర్తలు కాదా? ఆ కార్యకర్తల వెన్నంటి ఉన్న నేతలు కాదా? కాకినాడ రూరల్ టికెట్ పంతం నానాజీకిచ్చారు. ఇక్కడ పార్టీని కాచుకొని కూర్చున్నదేమో పిల్లి అనంతలక్ష్మి, కానీ ఆమెకు టికెట్ రాలేదు. మరి వాళ్లనే కాదనుకుంటే ఎలా? శ్రీకాకుళంలో అసమ్మతి నేత అయిన గొండు శంకర్కు టికెట్ ఇచ్చారని మదన పడుతున్నారు మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి. పార్టీ అధినేతలు ఇవేవీ పట్టించుకోరా? అందుకే కాబోలు ఇంత అసంతృప్తి సెగలు, ఇన్ని ఆందోళనలు జరుగుతున్నది. టికెట్లు ప్రకటించి చాలా రోజులైంది కదా. మరి అసమ్మతి ఆందోళనలు లేని ఒక్క జిల్లా అయినా కూటమి పార్టీలు చూపించగలవా? ఛాలెంజ్. అసలు ఆందోళన అన్నదే లేని జిల్లానే లేదు ఏపీలో. 175 నియోజకవర్గాల్లో కనీసం పావువంతుకు పైగా స్థానాల్లో అసంతృప్తులున్నారు. కొందరు వీధుల్లోకి రావట్లేదేమో గాని వారి ఆవేదన మాత్రం రోడ్ల మీదకు వచ్చిన వారితో సమానం. పైకి చెప్పుకోవట్లేదు అంతే. ఉదాహరణకు ఆలపాటి రాజాను చూడండి, ఎలాంటి నిరసనలు చేయడం లేదు. కానీ ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారని అనుచర వర్గమే చెబుతోంది. నాదెండ్లకు స్వయంగా పవన్ మాటిచ్చారు కదా అని ఆ స్థానాన్ని జనసేనకే ఇచ్చింది టీడీపీ. మరి 5 ఏళ్లు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన ఆలపాటి రాజా పరిస్థితేంటి? అంటే కన్నీరు పెట్టుకుంటేనే టికెట్ ఇస్తారా? పార్టీపై నిజాయితీకి కన్నీళ్లే కొలమానమా? బోడే ప్రసాద్కు కన్నీరు పెట్టుకున్న తర్వాతే పెనమలూరు టికెట్ దక్కిందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీని అర్థమేంటి? జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు మామూలుగా రగిలిపోవడం లేదు. అరే, పక్క పార్టీ నేతలను చేర్చుకొని మరీ టికెట్ ఇస్తున్నది తమ కళ్లకు కనపడ్డం లేదా అని డైరెక్ట్ గానే ప్రశ్నిస్తున్నారు. కోస్తే రక్తం కాదు, ఆ పార్టీ రంగు బయటికొస్తుంది కొందరు నేతలకి. అలాంటి నేతలు రాత్రికి రాత్రి జెండా మార్చి కండువా కప్పుకోగానే ఈ పార్టీ నేతలు అయిపోతారా అని నిలదీస్తున్నారు. అవినిగడ్డ టికెట్ మండలి బుద్ధప్రసాద్ కు ఇలాగే కదా ఇచ్చింది అని ప్రశ్నిస్తుంటే సమాధానమే లేదు జనసేన అధినేత నుంచి. తిరుపతిలోనూ సేమ్ సీన్. కిరణ్ రాయల్ చాలా గట్టిగానే ఫైట్ చేశారు అధికార పార్టీపై. అటు టీడీపీ నేత సుగుణమ్మ కూడా బాగా కష్టపడ్డారు పార్టీ కోసం. కానీ టికెట్ చేజిక్కించుకున్నది మాత్రం వైసీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులకు. ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారో అదే పార్టీ నుంచి వచ్చిన నేతకు ఇప్పుడు జై కొట్టాలన్నమాట. అసలు జనసేన తీసుకున్నదే 21 స్థానాలు. అందులో 11 మంది నిఖార్సైన జనసేన నేతలే కాదన్నది ఆ పార్టీ నుంచే వినిపిస్తున్న వాదన. బీజేపీలోనూ అదే పరిస్థితి. కుటుంబ రాజకీయాలకు తలొగ్గి తనకు టికెట్ రాకుండా చేశారని డైరెక్ట్ గా అన్నారు జీవీఎల్. విశాఖ ఎంపీ సీటు కోసం 3 ఏళ్లుగా కష్టపడితే టికెట్ లేకుండా చేశారే అనే ఆవేదన. అంతేనా? ఏలూరు ఎంపీ సీటు కోసం తపనా చౌదరి ఎంత తపన పడ్డారో. జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ పాలిటిక్స్ తపనా చౌదరికి టికెట్ రాలేదని చెబుతున్నారు. యనమల కుటుంబం కోసం ఏలూరు ఎంపీ సీటును బంధువులకే ఇచ్చుకున్నా ఏమీ అనలేని స్థితిలో ఉన్నామని బీజేపీ నేతలే చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలో పెత్తనవంతా అధినేతలదే. కానీ పార్టీని నిలబెట్టేది మాత్రం కార్యకర్తల కష్టమేగా. ఆ కార్యకర్తల్ని వెన్నంటి ఉండి నడిపించే నేతలదేగా. మరి అలాంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎవరు? అధినేతనే కదా. అదేంటి మరి? ఎన్నాళ్లుగానో పార్టీకి సేవ చేసి జిల్లాలో పార్టీని నిలబెట్టిన వారిని కాదని నిన్నగాక మొన్నొచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు. పైగా ఇదేంటని ఆందోళన చేస్తున్నా పట్టింపే లేదా? కూటమి ఇలా రగిలిపోవాల్సిందేనా? టికెట్ నాకెందుకు ఇవ్వరని ఒకరు, టికెట్ ఆయనకెందుకు ఇచ్చారని మరొకరు. 4 రోడ్ల కూడలిలో 3 పార్టీలు. అధినాయకత్వానికి అసమ్మతులు పట్టవా?
ఈ సీన్ చూడండి. ఇది చంద్రబాబులో తన్నుకొచ్చిన ఆగ్రహం. కానీ ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటేనే కదా. గోపాలపురం టికెట్ను ముళ్లపూడి బాపిరాజు ఆశించారు. కానీ మద్దిపాటి వెంకటరాజుకు టికెట్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా అడుగుతుంటే పట్టించుకోలేదని ఇలా దారి కాచి మరీ చంద్రబాబును ఆపి తమ ఆవేదనను చెప్పుకున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ తనకే ఇస్తారనుకున్నారు మీసాల గీత. ఎందుకంటే ఎన్నికలకు ఒక 6 నెలలు, ఏడాది ముందు మాత్రమే అదితి గజపతి నియోజకవర్గానికి వచ్చారనే విమర్శ ఉంది. సో టికెట్ పై బోలెడు ఆశలు పెట్టుకుంటే అధిష్టానం మాత్రం అతిథికే ఇచ్చింది. అందుకే మీసాల గీతలో అంత అసంతృప్తి రగిలింది. అనంతపురం అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇప్పటికీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ కు ప్రభాకర్ చౌదరి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. భవిష్యత్ కార్యాచరణపై అభిమానులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రభాకర్ చౌదరి కార్యకర్తలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమంటున్నారు. అటు సత్యవేడులోనూ టీడీపీ అభ్యర్థి ఆదిమూలకి అసంతృప్తి బెడద తప్పేలా లేదు. ఆదిమూలంకు బీఫామ్ ఇవ్వద్దని 7 మండలాల్లో టీడీపీ శ్రేణులు ఆదిమూలం వద్దు, చంద్రబాబు ముద్దు అంటూ ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. మదనపల్లిలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాకి జనసేన నేత రామదాస్ చౌదరి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సహకరించే పరిస్థితే కనిపించట్లేదు. తంబళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి సపోర్ట్ చేసేదే లేదని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ క్యాడర్ చెబుతోంది. కోడుమూరు అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరిని టీడీపీ ప్రకటించేసరికి ఇన్ఛార్జిగా చేసిన గూడూరు ప్రభాకర్ ఏకంగా ఆత్మహత్యాయత్నం చేశారు. అటు కోట్ల వర్గం కూడా దస్తగిరికి పూర్తిగా దూరంగా ఉంటుందని చెబుతున్నారు. ఎమ్మిగనూరు అభ్యర్థి జై నాగేశ్వర్ రెడ్డికి టికెట్ ఆశించి భంగపడిన డాక్టర్ సోమనాథ్ తో విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ బీజేపీ, జనసేన ఇన్ఛార్జీలు సైతం జై నాగేశ్వర్ రెడ్డికి దూరంగా ఉన్నారు. మంత్రాలయంలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ తిక్కారెడ్డి రోజు ప్రచారానికి వెళ్తున్నారు. కానీ మంత్రాలయం టికెట్ ఇచ్చింది రాఘవేంద్రారెడ్డికి. దీంతో అభ్యర్థి ప్రచారానికి కూడా వెళ్లలేని పరిస్థితి. ఆదోని సీటు పొత్తులో భాగంగా బీజేపీ నేత డాక్టర్ పార్థసారథికి ఇచ్చారు. కానీ టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు, మధిర భాస్కర్ రెడ్డి సపోర్ట్ చేసేలా కనిపించడం లేదు. ఆలూరు టికెట్ కోట్ల సుజాత, వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున ఆశిస్తే పార్టీ మాత్రం వీరభద్రగౌడ్కి ఇచ్చింది. దీంతో వీళ్లంతా అభ్యర్థికి సహకరించారనే ప్రచారం జరుగుతోంది. నంద్యాల టికెట్ మాజీ మంత్రి ఫరూక్ కి ఇచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భగ్గుమంటున్నారు. అప్పటికే కొందరు అనుచరులు రాజీనామా చేశారు కూడా. శ్రీశైలం అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ప్రకటించినప్పటి నుంచి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఎచ్చెర్లలో మరో స్టోరీ. బీసీలు అధికంగా ఉన్న చోట కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావుకు ఇవ్వడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎచ్చెర్లలో పోటీ చేస్తున్న ఈశ్వరరావు కూడా బీజేపీ నేతనే. ఇక ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీనే రెబల్. ఉండి టికెట్ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆశించినా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే ఇచ్చారు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు శివరామరాజు. వీళ్ళిద్దరి పట్టుదల కారణంగా ఇప్పుడు ఇద్దరికీ టికెట్ రాని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం రఘురామకృష్ణరాజు. ఉండి టికెట్ ను రఘురామకృష్ణరాజుకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే ఉండిలో ఇంకెంత రచ్చ జరుగుతుందో. కొవ్వూరు టికెట్ ను గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. ఈ సీటును మాజీ మంత్రి జవహర్ ఆశించారు. జవహర్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినా అచ్చిబాబు వర్గం తనను నిర్లక్ష్యం చేస్తూ కనీసం గౌరవం ఇవ్వడం లేదంటూ చంద్రబాబు పర్యటనకు సైతం దూరంగా ఉన్నారు జవహర్. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం మధ్య సయోధ్య కుదరడం లేదు. 10 రోజుల క్రితం తాను టీడీపీకి వ్యతిరేకం కాదని చెప్పిన శివరాం కన్నా లక్ష్మీనారాయణతో ఉమ్మడి సమావేశానికి మాత్రం డుమ్మా కొట్టారు. సో ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు అన్న విషయం అర్థమైపోయింది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జనసేన రెబల్ గా మారుతోంది. జనసేన నేత ఆమంచి స్వాములు గిద్దలూరు టికెట్ ఆశించినప్పటికీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని ప్రకటించారు. దీంతో కాపు సంఘం నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న ఆమంచి స్వాములు స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో రెబల్స్ బెడద తప్పడం లేదు. కందుకూరు సీటును ఇంటూరి నాగేశ్వరరావుకు కేటాయించింది టీడీపీ. కానీ టికెట్ తనకే కావాలంటున్నారు మరో టీడీపీ నేత ఇంటూరి రాజేష్. లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకైనా సిద్ధమంటున్నారు.
కావలిలో కావ్య కృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. టికెట్ ఆశించి భంగపడిన పసుపులేని సుధాకర్ సొంత మేనిఫెస్టో రెడీ చేసుకుని ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నారు. మొత్తంగా టీడీపీలో ఎక్కడికక్కడ రెబల్స్ గొడవ, అసంతృప్తులు, అసమ్మతులు, ఆందోళనలే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క జిల్లాలోనూ అసంతృప్తులు, ఆందోళనలే. పావు వంతుకు పైగా నియోజకవర్గాల్లో ఇదే గందరగోళం. కానీ ఈ అసమ్మతిని చల్లార్చేందుకు అధినాయకత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనిపించడం లేదు. ఇలాగే ఉంటే కూటమి కట్టికి లాభమేంటి అన్న ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది.